రాత్రి 2 గంటలు. రోడ్ మీద ఒక్క వాహనం కూడా లేదు. చుట్టూ పూర్తిగా చీకటి. అప్పుడే రోడ్డు పక్కన వైట్ శారీ వేసుకున్న ఒక మహిళ నిలబడి బస్సుకు అడ్డంగా చెయ్యి ఊపుతోంది. ఇది సినిమా కాదు, ఇది ఇండియాలోని చాలా మంది డ్రైవర్లు చెప్పిన ఒక రియల్ హారర్ స్టోరీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్లో కనిపించే వైట్ శారీ గోస్ట్ గురించి. ఈ స్టోరీని పూర్తిగా విని ఇలాంటి సిచ్యువేషన్లో మిడ్ నైట్లో మీకు ఎదురైనప్పుడు ఇలా మీరు బలవకుండా జాగ్రత్త పడండి. ఢిల్లీ నగరానికి దగ్గరగా ఒక పెద్ద మిలిటరీ ఏరియా ఉంది. అదే ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్. పగలు ఈ రోడ్ చాలా నార్మల్గా ఉంటుంది. కార్లు, బస్సులు, మిలిటరీ వాహనాలు వెళ్తుంటాయి. కానీ రాత్రి 12 దాటాక ఈ రోడ్ పూర్తిగా మారిపోతుందని చాలా మంది చెప్తారు. రాత్రి ఈ రోడ్ మీద డ్రైవ్ చేసే వాళ్లకు చాలా మందికి విచిత్రమైన ఫీలింగ్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఈ కథను మొదటిసారిగా చెప్పింది ఒక నైట్ బస్ డ్రైవర్. అతని పేరు మనం రాజేష్ అనుకుందాం. రాజేష్ చాలా సంవత్సరాలుగా నైట్ బస్సులు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఈ భూతాలు, గోస్ట్లు అన్నిటి మీద అంత పెద్దగా నమ్మకం లేదు. కానీ ఒకరోజు రాత్రి 1:30 అతని బస్సు ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్ మీద వెళ్తోంది. బస్సులో కేవలం 6 మంది ప్యాసింజర్లు మాత్రమే ఉన్నారు. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. అప్పుడే రాజేష్ హెడ్లైట్స్లో ఒక ఆకారం కనిపించింది. రోడ్ పక్కన వైట్ శారీ వేసుకున్న ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె చేత్తో లిఫ్ట్ ఇవ్వమని సిగ్నల్ చేసింది. రాజేష్ మొదట ఇది సాధారణమే అనుకున్నాడు. ఎందుకంటే రాత్రి బస్సు వెళ్తుంటే చాలా మంది లిఫ్ట్ అడుగుతారు. కానీ అతను దగ్గరికి వెళ్లే కొద్దీ ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళు పూర్తిగా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఆమె ఏదో ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెట్టి అలా చూస్తూ ఉంది. బస్సులో ఉన్న ఒక ప్యాసింజర్ వెంటనే ఇలా అన్నాడు, "సార్ ఆపకండి" అని. రాజేష్ అడిగాడు, "ఎందుకు" అని. అతను నెమ్మదిగా అన్నాడు, "అది మనిషి కాదు సార్" అని. రాజేష్ కొంచెం సేపు నవ్వుకున్నాడు. ఎంత పిచ్చి మాటలు చెప్తున్నావు అనుకున్నాడు. అతను బస్సు ఆపలేదు, స్పీడ్ పెంచాడు. ఆ బస్సు ఆ మహిళను దాటేసింది. కానీ కొన్ని సెకండ్స్ తర్వాత బస్సులో వెనక కూర్చున్న ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు, "సార్ వెనక్కి చూడండి" అని పెద్దగా అరిచాడు. రాజేష్ మిర్రర్లో చూశాడు. అప్పుడు అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆ మహిళ ఆ బస్సు వెనక పరిగెడుతోంది. అది కూడా మనుషులు పరిగెత్తే స్పీడ్ కాదు, బస్సు స్పీడ్. 60 కిలోమీటర్ల స్పీడ్ ఉంటే ఆమె కూడా అదే స్పీడ్తో బస్సు వెనక పరిగెడుతోంది. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ భయంతో కేకలు పెడుతున్నారు. కొంతమంది ప్రార్థనలు మొదలుపెట్టారు. రాజేష్ ఇంకా స్పీడ్ పెంచాడు, 70, 80, 90. కానీ మిర్రర్లో చూసినప్పుడు ఆమె ఇంకా వెనకే ఉంది. ఆమె కాళ్ళు నేలను తాకుతున్నాయా లేదా గాల్లో ఉన్నాయా అనేది కూడా క్లియర్గా కనిపించడం లేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఆమె ముఖం ఇప్పుడు పూర్తిగా కోపంగా ఉంది. బస్సు ఒక పెద్ద మలుపు తీసుకుంది. రాజేష్ మిర్రర్లో మళ్ళీ చూశాడు. ఆమె కనిపించడం లేదు. రోడ్ ఖాళీగా ఉంది. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఎవ్వరూ మాట్లాడట్లేదు. కేవలం ఒకే ఒక ప్రశ్న మాత్రమే, ఇప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత రాజేష్ ఈ సంఘటనను తన ఫ్రెండ్స్కి చెప్పాడు. అప్పుడు వారు చెప్పిన విషయం విని అతను ఇంకా షాక్ అయ్యాడు. అదే చోట చాలా సంవత్సరాల క్రితం ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అంటారు. ఆమె అప్పుడు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండిందంట. ఆ ప్రమాదం తర్వాత చాలా మంది డ్రైవర్లు అదే మహిళను చూశామని చెప్పారు. అందుకే నైట్ డ్రైవర్లు ఇక్కడ ఆ రోడ్ మీద ఎవరైనా లిఫ్ట్ అడిగినా ఆపరు. ఈ రోజు కూడా ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్ మీద మిడ్ నైట్లో డ్రైవ్ చేసే చాలా మంది డ్రైవర్లు ఆ వైట్ శారీ గోస్ట్ని చూసామని చెప్తూ ఉంటారు. హే గైస్, మీరు మిడ్ నైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ఆ వెహికల్ని ఆపుతారా లేదో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంత గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.